Whoa! Yes! Hey guys, good morning. Yeah, bro. Fever, cold, cough, headache, vomitings అన్నీ వచ్చాయి అన్నమాట. ఇవన్నీ ఉన్నాడు జనరలీ డల్గా ఉంటాడు. అదేటో నేను ఏటున్నా సరే మన వైబ్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఫుల్ హ్యాపీ. బై ద వే నేను ట్యాబ్లెట్ లేకుండా అదే తగ్గిపోతుంది లైట్గా ఇంట్లో ఉందాం అనుకున్నా. బట్ అమ్మ 2 తగిలిస్తాను అన్నది గాయ్స్. సో ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి గోయింగ్ జీ అని గోయింగ్ గైస్. ఏంటంటే ఎంత బాగున్నా నీట్రా. అదేటో ఫేవర్ తిన్నప్పుడు గ్లో కనిపిస్తుందా? సో గైస్ మీరు చాలామంది ట్యాబ్లెట్ అలిగేసుకోవాలి తెలియదు. నేను చెప్తాను కదా ట్యాబ్లెట్ అలిగేసుకోవాలి. ఫస్ట్ ఏఎస్ఎంఆర్ చేయాలి గైస్. ఎన్ని ట్యాబ్లెట్ ఏఎస్ఎంఆర్ చేయాలి. చేసిన తర్వాత గ్లాసులో కింద ఉంటుంది అనమాట. ఇంకెక్కడ ఉంటే నాగేందుకు నేను ఇలా గ్లాస్ తీసి హియా అని ఇలా క్యాచ్ పెట్టాలన్నమాట. తర్వాత ఇలా షేక్ చేయాలి. కనిపిస్తుందా గాయస్? ఇలా పడాలన్నమాట. స్టైల్గా ఇలా పెట్టి ఇలా పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగే వాటర్ పడాలి గైస్. ఫిల్టర్ అంటే ఫిల్టర్ ఎందులో ఉంటే అందులో గైస్. ఇలా సిట్గా వాటర్ పడాలన్నమాట. వాటర్ పట్టి ఇలా చేత పెట్టాలి. అప్పుడు ఒక ట్యాబ్లెట్ తీయాలన్నమాట. ట్యాబ్లెట్కి గ్యాప్ ఉండదు కానీ మనం గ్యాప్ ఇచ్చే టైప్ కాదు కదా. సో అలాగే రజనీకాంత్ స్టైల్ గైస్. ఇలా వాటర్లో అలా మెంగాలి. 1 నిమిషం తర్వాత సో గైస్ 1 నిమిషం అన్నాను కానీ 5 నిమిషాలు దాటేసింది. సో మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్యాబ్లెట్ ఉందా గైస్. ఇలా అన్బాక్స్ చేయాలన్నమాట. ట్యాబ్లెట్ మనం ఆచితూచి అన్బాక్స్ చేయాలి గైస్. సేమ్ రజనీకాంత్. ఏం లేదు గైస్, మైండ్లో మొత్తం ఆయాషేర్ సాంగ్ రన్ అవుతుంది. సో ఇంకా స్టిల్ వైబ్ అవుతూనే ఉంటున్నాను అనమాట. 5 నిమిషాల తర్వాత 3 ట్యాబ్లెట్ తీసుకొని ఆ నోట్లో వేసుకొని, ఎందుకంటే ఇది రజనీకాంత్ స్టైల్ కాదు గైస్. ఎందుకంటే చిన్న ట్యాబ్లెట్ ఇది. కామెడీ ఏంటంటే అందరు మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ మెడికల్ షాప్ అంగలేమో బాబు ఇన్ని ఉన్నా సరే తిరుగుతున్నావా బాబు అని అన్నారు. మనకు 3 ట్యాబ్లెట్లు ఎందుకు అంటే మనకి ఫీవరు, కఫ్, కోల్డ్, వామిటింగ్స్, హెడేక్. సింగారి సిన్నాదనా నీ ఇంటి దారిలోన పసోడె పాడుకోన రింగా రింగా బిర్రాన సిరుకోన నీ ముందు నిలుసుకోన చెయ్యేసి ఎత్తుకోన బంగారంగా. నా హెయిర్ ఎంత బాగుందో ఇప్పుడు అనమాట. నా మైండ్ కూల్గా ఉండి నేను చదవగలను గైస్. ఇప్పుడు నా మైండ్ పిచ్చి పిచ్చి అయిపోతుంది అనమాట. పైగా రేపు ఎగ్జామ్ కూడా ఉంది, ఎకనామిక్స్. మనకు అసలే రాదు. అయినా సరే నేను చిల్గా ఉన్నాను గైస్. చూసి నేర్చుకోవాలి గైస్. నేర్చుకోండి, చిల్లిగా ఉన్నాను. చదవడం మానేది మనకు కాదు గైస్. హెల్త్ బాగా దారుణం కన్నా దారుణం అయిపోయింది గైస్. దిష్టి తెలిసింది ఫుల్గా, సడన్గా అయిపోయిందని కంప్లీట్ దిష్టి తెలిసింది గైస్. అమ్మ గైస్ కళ్ళు మండిపోతున్నాయి. కెమెరాలో కనిపించట్లేదు కానీ బట్ రెడ్గా ఉంది గైస్. ఇక్కడ కెమెరాలో కనిపించట్లేదు. సో గైస్ మనకి అలాగే ఎవరు దిష్టి తీరు కాబట్టి మన దిష్టి మన మీద తీసుకుందాం గాయస్. ఇరుగు దిష్టి, పొరు దిష్టి, ఇంట్లో దిష్టి, ఊళ్ళో దిష్టి, వాళ్ళ దిష్టి, వీళ్ళ దిష్టి, అందరి దిష్టి, సమస్త దిష్టి, మొత్తం అందరి దిష్టి పోవాలి. పుషక్ గైస్ పడేసాను గైస్. కళ్ళు మండింగ్ గైస్. ఎర్ర కనిపిస్తుంది కెమెరాలో. అసలు కెమెరా నార్మల్గానే ఉంది కానీ బట్ రియల్ లైఫ్ చాలా దారుణంగా ఉంది గైస్. కళ్ళు మండింగ్, చిల్ పుట్టింగ్, బాడీ టెంపరేచర్ రైజింగ్. బాబు ఏంద్రా అల్రా, ఏంద్రా పడుకోవడం ఏంద్రా? చూపోవడం మళ్ళీ. చెప్పు ఏంది
బా ఫైనల్లీ కూర్చున్నావు రోయ్. మళ్ళీ స్లీపా వెరీ గుడ్ రా నువ్వు. గైస్ ఫైనలీ లైక్ కళ్ళు మనడం అయితే తగ్గాయి, బట్ హెల్త్ ఈస్ వర్స్ ఆర్ సేమ్. అండ్ ఈవినింగ్ సెమీఫైనల్స్ 2 నాకు మ్యాచ్ చూడాలనుంది. బట్ ఇండియా కన్ఫామ్గా ఫైనల్స్కి వెళ్తుంది గైస్. ఐఎమ్ షూర్. ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ ఇండియా. ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ ఇండియా. లెట్స్ సీ గాడ్స్ ప్లాన్. ఏదైనా సరే మన మంచికి గాడ్స్ ప్లాన్. అండ్ బ్రో లైక్ ఇప్పుడు చదువుకోవాలి నేను వెళ్ళి. బట్ నా కళ్ళు ఇప్పుడే మండే, బట్ నిద్ర వచ్చేస్తుంది నాకు ఇప్పుడు. పడుకుంటేనేమో టైం వేస్ట్ అయిపోద్ది, చదివితేనేమో టైం సరిపోద్ది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. గైస్ టేస్టీ టమాటా సూప్ చేసుకున్నాను గైస్. ఇది చూడండి గైస్, భలే ఉంటుంది. మా మమ్మీ, డాడీ అండ్ వావ్ ఫా మా అన్నయ్య. గైస్ నా హెయిర్ స్టైల్ చూడండి. అప్పుడులో గైస్ నా జుట్టు అసలు లేసేది కాదు, పైగా 10th క్లాస్ 9th క్లాస్ అంటారా, నా జుట్టు అంతా ఇలాగే ఉంది. అమ్మడి అమ్మ జుట్టు చిన్న పిసర్ పెరిగితే ఇంట్లో ఇంకా యుద్ధాలే గైస్. మా అన్నయ్య జుట్టు చూడండి, అప్పుడు పారంబోకు జుట్టు ఉంది, ఇప్పుడు మా అన్నయ్య డీసెంట్ అయిపోయింది, నాది పారంబోకు అయిపోయింది. బట్ యా ఎనీవేస్ మా అన్నయ్య కూడా జుట్టు పెంచుతున్నాడు గైస్. లిటరల్లీ మా రిలేటివ్స్లో లైక్ ఏంటి అంటే, మా ఫ్యామిలీ అందరిలోనే మా అన్నయ్య మంచిడని ఫీలింగ్. బికాస్ హీస్ టాపర్ అట్ ఎవ్రీథింగ్. స్కూలు, ఇంటర్, కాలేజ్, డిగ్రీ అన్నిట్లోనే ఆడే టాపర్. పైగా జాబ్ కూడా మంచి జాబ్ జపాన్లో అని చెప్పేసి. బట్ ఫైనలీ ఆడే జుట్టు పెంచుతున్నాడు. ఆడిది ఎప్పుడైతే లాంగ్ హెయిర్ అవుతుందో అప్పుడు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాను గైస్. వెళ్ళేసి రిలేటివ్స్ చూపిస్తుంది, ఎందుకంటే మా అన్నయ్య మంచోడు అంటారు కదా, మంచోడు అయినా సరే జుట్టు పెంచుకోవచ్చు అని ప్రూవ్ చేస్తాను గైస్. బట్ గైస్ హెడేక్ అయితే తగ్గింది, బట్ ఫీవర్, కోల్డ్, కఫ్ యాజ్ ఇట్ ఈస్. మెయిన్లీ కఫం గాయ్స్. వేడి టేస్టీ సూప్ తాగుదాం గాయస్. నాకు ఇలాగొద్దు, స్పెషల్ స్పూన్ ఉంది గాయస్. సో గుడ్, టేస్ట్ చాలా బాగుందండి. ఎస్, అరే కప్పు వస్తుంది, నువ్వు రాసి పెట్టుకోండి. కప్పు వస్తుంది, రాసి పెట్టుకోండి, అంతే. ఇంక మాటలు లేవు. అది మళ్ళాడు రాపేది. బాబా 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 అమ్మ పీక్స్ రారా. సో మళ్ళీ నేను క్రాకర్స్ కొనాల్సిన సమయం ఆసనమైందిరా. వరల్డ్ కప్ గెలిచిన వెంటనే క్రాకర్స్ పేల్ చేస్తాను. హాస్టల్ మీద హాస్టల్ తాళడిపోద్ది, చూసి కూడా హాస్టల్ కూడా తాళడిపోద్ది. నేను మన ఆకాశం మొత్తం తాళి పెట్టేస్తాను. So guys, that's it for today, and yeah, I'll meet you tomorrow. Until then, stay tuned and bye guys. By the way, like I did not finish economics because my health is like too not okay, because I'm having like headache, fever, cold, cough and everything. I'm not at all feeling good, but yeah, like my parents and everyone are saying that pass mark is enough, but I'm trying for good marks because as my mom said 450 marks, I'm trying for that guys. Rocky by inspiration guys. చిన్నప్పుడు ఆ అమ్మకి ఇచ్చిన మాట కోసం లైక్ మొత్తం ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. అలాగే మా అమ్మ నన్ను 450 మార్క్స్ అడిగింది కాబట్టి ఆ 450 మార్క్స్ ఇచ్చేయాలి అంతే, ఫేవర్ అని ఏటున్నా సరే. బట్ రేపు ఎగ్జామ్లో అంత తెచ్చుకోవాలని లేదు, ఐడియా లేదు. బట్ యా కొంచెం చదివా, మీద కొంచెం రేపు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతా. బట్ యా నాకైతే స్లీప్ లిటరల్లీ నీళ్ళు స్లీప్. అండ్ ఐ గెస్ బై ద వే ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి ఐ గో ఇన్ డిప్రెషన్ గైస్. సమ్ ఆఫ్ యూ విల్ నో ద రీజన్, బట్ యా ఐ విల్ బీ ఇన్ డిప్రెషన్ ఫర్ like 2 days. Okay guys, that's it for today, and yeah, I'll meet you tomorrow. Until then, stay tuned and